అధికారంలోకి వస్తామనుకుంటే అసెంబ్లీ ఎన్నికలు షాక్ ఇచ్చాయి. పార్లమెంట్ ఎన్నికల్లోనైనా సత్తా చాటుదామంటే జరుగుతున్న పరిణామాలు కలవరపెడుతున్నాయి. దీంతో తెలంగాణ కాంగ్రెస్ కి ఈ పార్లమెంట్ ఎన్నికలు చావో రేవో అన్నట్లున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పునరావృతమైతే తెలంగాణలో కాంగ్రెస్ కి గడ్డు కాలమే. అసెంబ్లీ ఎన్నికల్లో అంచనాలు తప్పాయి. పార్లమెంట్ ఎన్నికల్లోనైనా పార్టీ గెలుస్తుందా? అభ్యర్థులే లేని దుస్థితిలో జాతీయ పార్టీ ఉందా? తెలంగాణలో కాంగ్రెస్ కి ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యనా? వరుస విజయాలతో దూకుడు మీదుంది గులాబీ పార్టీ. ఓటమి బాధను మూటకట్టుకుని కొత్త సవాళ్లతో ఎదురీదుతోంది కాంగ్రెస్. ఎన్నికల మీద ఎన్నికలు రావటం, ఫలితాలు ఆశాజనకంగా రాకపోవడంతో టీ కాంగ్రెస్ నాయకుల్లో జోష్ తగ్గింది. అసలే పార్టీ గడ్డు పరిస్థితుల్లో ఉందనుకుంటుంటే ఉన్న ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు చేజారిపోతున్నారు. మరోవైపు అసంతృప్తి స్వరాలతో పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లుంది పార్టీ పరిస్థితి. ఇన్ని ఒడిదుడుకుల మధ్య పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కోబోతోంది టీ కాంగ్రెస్. ఇంటా బయట ఎన్నో సవాళ్ల మధ్య పార్లమెంటు ఎన్నికలకు సిద్దమవుతోంది కాంగ్రెస్. ఇప్పటికే ఏఐసీసీ కొంత కసరత్తు చేసింది. పీసీసీతో సంబంధం లేకుండా సర్వేలు చేయించి నివేదికలు తెప్పించి తెలంగాణలో పార్టీని కాపాడుకునే ప్రయత్నాల్లో ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత టీ కాంగ్రెస్ ఆత్మ రక్షణలో పడింది. ఆ ఓటమి భారం నుంచి తేరుకోకముందే పార్లమెంటు ఎన్నికలు వచ్చాయి. మరోవైపు నేతలు పార్టీని వీడుతుండటంతో కాంగ్రెస్ క్యాడర్ ఆత్మస్థైర్యం దెబ్బతింటోంది. వీటన్నిటినీ అధిగమించి ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంది. పార్లమెంటు అభ్యర్థుల జాబితా ఈ నెల 13న ఖరారు కానుంది. నిజామాబాద్, వరంగల్, మెదక్ లాంటి నియోజకవర్గాలకు కాంగ్రెస్ కు బలమైన అభ్యర్థులే కనపడడం లేదు. ఇక ఆశావాహులు ఎక్కువ ఉన్న చోట పార్టీ నాయకుల మధ్య సిగపట్లు. ఇన్ని ఇబ్బందుల మధ్య ఆ పార్టీ ఎన్నికలను ఎలా ఎదుర్కోబోతుంది అన్నది అంతు చిక్కని ప్రశ్న. చేవెళ్ల, మహబూబాబాద్, నల్గొండ, భువనగిరి, ఖమ్మం పార్లమెంటు సీట్లపై కాంగ్రెస్ నమ్మకంతో ఉంది. గట్టిగా కృషి చేస్తే ఈ సీట్లు గెలుచుకోవచ్చనుకుంటోంది. అయితే కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు పార్టీని కలవరపెడుతున్నాయి. అధికార టీఆర్ఎస్ ఎత్తుగడలను తట్టుకుని నిలబడే నాయకుడు కరువయ్యారన్న అభిప్రాయం కేడర్లో ఉంది. అలాగే తగిన కార్యాచరణ కరువైందన్న అసంతృప్తి కూడా పార్టీ శ్రేణుల్లో ఉంది. పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటైనా గెలవకపోతే పార్టీ పరువు గంగలో కలిసినట్లే. ప్రతికూల ఫలితాలొస్తే తెలంగాణలో ఇక కాంగ్రెస్ కోలుకోవడం కష్టమేనని తలపండిన నేతలే అంగీకరిస్తున్నారు. పార్టీని నిలబెట్టుకోవడం నాయకులకు ఇప్పుడు పెద్ద టాస్క్. అందుకే సీనియర్ నాయకులను బరిలో నిలిపితే ఎలా ఉంటుందని కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు లెక్కలేసుకుంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లోని ముఖ్య నాయకులను ఎన్నికల బరిలో నిలిపితే ఎలా ఉంటుందని సమాలోచనలు జరుపుతున్నారు. మొత్తానికి వచ్చే పార్లమెంటు ఎన్నికలు తెలంగాణ కాంగ్రెస్ కి జీవన్మరణ సమస్యేనని చెప్పాలి.